హలో ఫ్రెండ్స్, గరుడ పురాణం ప్రకారం మనిషి పాపపుణ్యాలు లెక్కించే శ్రవణుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కలియుగంలో అన్ని పురాణాల్లోకి ప్రాముఖ్యమైనదిగా పరిజ్ఞానించబడే 3 వాటిల్లో ప్రధానది ప్రజలకు శుభాలను అందించే శ్రీమద్ భాగవతం. అందుకే అన్ని పురాణాలలో భాగవతం అత్యున్నతమైనదే. తరువాత విష్ణు పురాణం, ఆ తరువాత గరుడ పురాణంగా చెప్పవచ్చు. అటువంటి గరుడ పురాణాల్లోని కొన్ని ముఖ్యమైన అంశాలను వీడియోలుగా ఇది వరకు కొన్నిటిని అందించి ఉన్నాను. వాటి వీడియోస్ మన ఛానల్లో పొందపరుచున్నాయి. మనిషి సన్మార్గంలో నడుచుకోవడానికి ఉపయోగపడే శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి స్వయంగా తెలియజేసిన మరికొన్ని విషయాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారా? అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరలా యాక్టివేట్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తుంటారే కానీ ఒక్క చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మీరు చేసే ఈ చిన్న లైక్ ఇంకా సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది. దానివల్ల ఇలాంటి ఎంతో ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని నేను మీ దాకా తేగలుగుతాను. దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దయచేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. దానివల్ల ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ని మీరు ఇంకొంతమందికి షేర్ చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారనే భావిస్తున్నాను. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. జ్ఞానసాగర శ్రీ మహావిష్ణువు యమలోకంలో శ్రవణులనే వారుంటారని, వారు సర్వజ్ఞానులని విని ఉన్నాను. వారి గురించి తెలుసుకోవాలని కుతూహల పడుతున్నాను అని అన్న గరుత్మంతుడితో విష్ణు భగవానుడు, గరుడ, ప్రాచీన కాలంలో సత్వర జంగమాత్మకమైన సృష్టి ఏకకారం చెందినప్పుడు నేను దానిని ఆత్మలీనం చేసుకుని పాల సముద్రంలో శయనించాను. అప్పుడు నా నాభి కమలం నుండి బ్రహ్మ పుట్టి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి శక్తివంతుడై ఏకకారంగా చెందిన సృష్టిలోని ప్రాణులను 4 ప్రాకారాలుగా విడగొట్టాడు. తరువాత బ్రహ్మ గావించిన సృష్టిని పాలించే బాధ్యతను నేను స్వీకరించాను. అనంతరం సమస్త చరాచర జగత్తులోని ప్రాణధారమైన ప్రవహించే వాయువు, అత్యంత తేజస్సు సూర్యదేవుడు చిత్రగుప్త సమేతుడై యమధర్మరాజు ప్రత్యక్షమయ్యారు. సృష్టిలోని ప్రాణులను విడగొట్టిన బ్రహ్మ మరలా తపస్సు చేశాడు. కొన్ని వందల ఏళ్ళు ఆయన అలాగే నాభి కమలంలో తపస్సు మదిలోనే ఉండిపోయాడు. సృష్టిని మాత్రం అలాగే కొనసాగించాలని లోపలి నుండే ఆదేశించాడు. అప్పుడు బ్రహ్మతో విష్ణు, రుద్రాదులు తమకు లోక వ్యవహారం ఎలా నడుస్తుందో, ఎవరే పాపపుణ్యాలు చేస్తున్నారో తెలియదని, దానికి సంబంధించిన ఏర్పాటేదో బ్రహ్మే చెయ్యాలని విన్నపించారు. తన మంత్రాన్ని చిరకాలం పాటు ఏకాగ్రతతో సర్వశక్తులను కేంద్రీకరించి జపించాలనే సంకల్పాన్ని బ్రహ్మ వారందరికీ కలిగించాడు. వారంతా అలా చాలా కాలం పాటు చేసిన తరువాత బ్రహ్మ తన పుత్రులుగా 12 మంది అమిత తేజస్వులు, విశాల నేత్రులు అయిన దేవతలను సృష్టించాడు. వారికి ఈ లోకంలో ఎక్కడ ఏది జరిగినా, ఎవరేం చేసినా, ఎవరు ఏమన్నా వినే శక్తినిచ్చాడు. ఈ విశేష జ్ఞానం వల్ల ఆ బ్రహ్మపుత్రులను శ్రవణులు అన్నారు. వీరి నివాసం ఆకాశం. అక్కడే ఉండి అందరినీ చూస్తూ వింటూ అవసరమైనప్పుడు యమధర్మరాజు లేదా చిత్రగుప్తుల వద్దకు వచ్చి వారికి కావాల్సిన వివరాలు అందిస్తారు. ఆ సమయంలో వారి ద్వారా ప్రాణుల ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించిన సర్వకర్మల సారము వివేచన సహితంగా ధర్మరాజుకు సమర్పించబడుతుంది. ఓయి వైనతేయ, సంసారానికి చెందిన ప్రాణుల ముందుండే మార్గాలు 4. అవే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఉత్తమ ప్రకృతి గల ప్రజ్ఞ ధర్మ మార్గంలో నడుస్తాడు. ధనధాన్యాలను సంపాదించిన దానానికే ఉపయోగించిన వారు విమానంలో పరలోకాలు చేరుతారు.
మోక్షకాంక్షతోనే జీవితంలో ప్రతి పనిని చేసిన వారు తమ దేహాంతంలో హంసల విమానంపై పరలోకానికి ప్రయాణిస్తూ ఉంటారు. ఉన్నదానితోనే బతుకుతూ అప్పుడప్పుడైనా ఉన్నంతలో యాచకులను సంతోషపెట్టిన వారిని దేవదూతలు గుర్రాలపై తీసుకొని పోతారు. ఏ పుణ్యము ధర్మము చేయకుండానే బతుకు వెళ్ళబెడుతున్న వారిని ఇదివరకు నువ్వు విన్నట్టుగా యమదూతలు నడిపించుకుంటూ ఏ ఆసిపత్ర వనానికో తీసుకొని పోతారు. శ్రవణులు భక్తితో ప్రాక్వానం వర్ధాని జాలపత్రాల ద్వారా పూజించిన వారికి నేను స్వయంగా ప్రసన్నుడై ఏ దేవతలు ఇవ్వలేనన్ని వరాలను కురిపిస్తాను. పక్షీంద్ర, ఈ శ్రవణులు చెప్పిందంతా విన్న తరువాత చిత్రగుప్తుడు కొన్ని క్షణాల పాటు ధ్యాన నిమగ్నుడై ఆ మనిషి రాత్రింబవలు గ్రాయించిన పాపపుణ్యాల ఫలాన్ని యమధర్మరాజుకు విన్నపిస్తాడు. గరుడా, మనిషి మాట, తనువు, మనసులతో చేసే ప్రతి కర్మకి ఫలాన్ని అనుభవించవలసిందే. నేడు నీవు విన్న ఈ విషయాలను రేపు ప్రపంచమంతా తెలుసుకుంటుంది. అన్నదానం, దీపదానం చేసిన వారు మహామార్గాలలో సుఖపూర్వకంగా పయనిస్తారు. కార్తీక కృష్ణ చతుర్దశి నాటి రాత్రి చేసే దీపదానం సర్వ సుఖకారి. ఇప్పుడొకసారి పూర్తిగా దాన ఫలాలను చెబుతాను విను. వృత్సోవర్గ పుణ్యం వల్ల మనిషి పితృలోకాలకు వెళ్తాడు. జలపూర్ణ ఘట్టదానం వల్ల యమదూతలు సంతోషిస్తారు. 11వ రోజున శయదానం చేయడం వలన మనిషి విమానం ఎక్కి స్వర్గానికి చేరతాడు. విశేషించి 12వ రోజు అన్ని ప్రాకారాల దానాలను చెయ్యాలి. ఎవ్వరి భాగ్యం ఎలా ఉంటుందో వారి మార్గ సుఖాలను బట్టి తేలిపోతుంది. తన కొడుకు తాను పోయినప్పుడు ఎలాగో చేస్తాడు కదా అని సరిపెట్టుకోకుండా తానే తన జీవిత కాలంలోనే సర్వస్థ చిత్తుడై అన్ని రకాల దానాలను చేసినవాడు సర్వాంత్ర సుఖపడతాడు అని గరుత్మంతుడికి శ్రీ మహావిష్ణువు వివరించాడు. ఈ విషయాలన్నీ తెలుసుకొని మనుషులందరూ సన్మార్గంలో నడుచుకోవాలనేదే నా ఆకాంక్ష. ఇక ఈ వీడియోలో అయితే మనిషి పాపపుణ్యాలను లెక్కించే శ్రవణుల గురించి తెలుసుకున్నారనే భావిస్తున్నాను. అలాగే నేను ముందు చెప్పినట్టుగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి గరుడ పురాణంలో చెప్పబడే కొన్ని అంశాలను వాళ్ళు వినేలా చేయండి. ఇక ఈ వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.